ఓటు బ్యాంకులకు లొంగిపోయి జీ హుజూర్ అనుకోవాల్సిన కర్మ పొలిటీషియన్లది, వాళ్ళ పార్టీలది. బొమ్మలాడించుకునే మాకెందుకా పరిమితులు అంటున్నారు సినిమా వాళ్ళు. జనం మనోభావాలతో మాకేంటి పనంటూ ఒక బాలీవుడ్ సినిమా బేఫికర్గా రిలీజ్ కోసం తొడగొడుతోంది. అటు పాలిటిక్స్ లోను ఇటు సెల్యులాయిడ్ మీద ఇదే ఇప్పుడు లేటెస్ట్ సెన్సేషన్. एजुकेशन से बड़ा कोई बिजनेस नहीं है. पेड सर्विस विदाउट गारंटी. ये शाइनिंग इंडिया है. यहाँ ऊंची शिक्षा के लिए ऊंचे लोग कोई भी ऊंची कीमत देने को तैयार. ఆరక్షణ్ అనే హిందీ పదానికి రిజర్వేషన్లు అనేది ఇంగ్లీష్ అర్థం. ఈ పేరుతో తయారైన ఒక సినిమా దాదాపు దేశ రాజకీయాన్నంతా అప్రమత్తం చేసి పారేసింది. విద్యా ఉద్యోగ రాజకీయ వర్గాల్లో రాజ్యాంగం ఇచ్చిన హక్కుగా అమలవుతున్న రిజర్వేషన్లను ఈ సినిమా కొత్తగా ప్రశ్నిస్తోందన్నది ఉత్తరాది ప్రభుత్వాల అనుమానం. शिक्षा की ये पैरेलल कमर्शियल व्यवस्था जो कोचिंग और कैपिटेशन के आधार पर तेजी से पनपती जा रही है, नष्ट कर देगी सब कुछ. इस लोकतंत्र में सबको समान अधिकार है. हम मेरिट में विश्वास रखते हैं, आरक्षण में नहीं. वही होगा अब. हंस चुगेगा दाना घुनका, कौवा मोती खाएगा. దళిత అణగారిన వర్గాల కాళ్లలో ముల్లుగుచ్చుకోకుండా కంటికి రెప్పలా కాపాడుకునే రాజకీయ పార్టీలు ఇటువంటి గుచ్చిగుచ్చి చూపించే సినిమాల్ని మాత్రం భరించలేవు. అందుకే దళిత జనాభా ఎక్కువగా ఉండే పంజాబ్ రాష్ట్రం ఈ సినిమాను నిషేధించేసింది. ఉత్తరప్రదేశ్లోని మాయా సర్కార్ అయితే 2 నెలల పాటు బయటికి రాకుండా సినిమా రీళ్లను తొక్కి పారేసింది. ఈ 2 రాష్ట్రాలు మినహా దేశమంతా మరికొన్ని గంటల్లో ఈ సినిమా తెర మీదకెక్కబోతోంది. लगातार एसटीएम के अनुशासन को तोड़ सर, रहे हैं. बाहर सारा समाज एक ऐतिहासिक उथल पुथल से जूझ रहा है और आप बस सोच रहे हैं अनुशासन. इस तरह बात नहीं करेंगे आप मुझसे. आपके वाइस प्रिंसिपल खुलेआम के कोचिंग क्लासेस चलाते हैं, लाखों कमाते हैं, मगर उनको 7 खून माफ है सर. आखिर उनकी पहचान हमसे अलग है. क्या आप मुझ पर जातिवाद का आरोप लगा रहे हैं? Are you trying to accuse me of being a casteist? కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ లాంటి డైరెక్టర్ ప్రకాష్ ఝా ఈ సినిమాకు కూడా వివాద నేపథ్యాన్నే ఎంచుకున్నాడు. దళితులకు ఇస్తున్న కోటా శాతం మీద ఈయనకొక సొంత అభిప్రాయం ఉండొచ్చు, కానీ దాన్ని జనం మీద రుద్దడం ఎందుకన్నది అసలు ప్రశ్న. రిజర్వేషన్లు మా జన్మ హక్కు, 50 ఏంటి, 100% కోటాకైనా పోరాడతామంటూ దళితుల తరఫున వకాల్తా పుచ్చుకున్న దర్శకుడు ఇందులో రెచ్చిపోత సెటైరుల్ని వదిలిపెట్టేశారు. ప్రివ్యూ చూసిన పెద్ద మనుషులే డంగైపోయారు. रगड़ के पढ़ते रहे और जब एडमिशन का मौका आए तो खैरात लूट लीजिए आप लोग. डर लगता है ना मेहनत करने से. अच्छा, हमें मेहनत का पाठ पढ़ा रहे हैं आप? आपके खेत जोते हमने, आपके फसलें काटी हमने, आपके मवेशी चराए हमने, आपके जूते सिए, पैल हाके, नाव चलाए, आपके घरों की गंदी नालियों की सफाई की, यहाँ तक कि आपकी टट्टी भी सर पर ढोई हमने. हमें मेहनत सिखाएंगे आप? बिग बी, సైఫ్ ఖాన్, దీపికా లాంటి భారీ స్టార్లున్న ఆరక్షణ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతకంటే భారీ వివాదాల్ని సృష్టిస్తుందని ఉత్తరాది ప్రభుత్వాలు పసిగట్టినట్లున్నాయి. బీసీల కోసం వీపీ సింగ్ హయాంలో జరిగిన మండల్ కమిషన్ రగడ కేంద్రం ఇంకా మర్చిపోలేదు. అందుకే అంబేద్కర్ రాసిచ్చిన రిజర్వేషన్ల మీద ఇప్పుడు కొత్త స్క్రీన్ ప్లే తిరగరాస్తే అది ఖచ్చితంగా సీరియస్ అవ్వాల్సిన విషయమే. హింసను, అశ్లీలతను మాత్రమే కాకుండా సామాజిక భద్రతను కూడా సెన్సారింగ్ సమయంలో లెక్కలోకి తీసుకుంటే మంచిది. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత అదనపు బలగాల్ని మోహరించాల్సిన అవసరం రాకుండా ఉంటే అదే 10,000. ఆరక్షణ్, వీక్షణం, విచక్షణం.